అందుకే మీకు పెన్ను పేపర్ కూడా పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుందని చెప్పాను. ఇక్కడ ఏంటి అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్. ఇది వచ్చేసి రిక్రూటింగ్ ఏజెన్సీ ఏంటంటే ఐబిపిఎస్, ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అని చెప్పి ఐబిపిఎస్ వాడు రిక్రూట్ చేస్తాడు. ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ యొక్క స్కేల్ పే ఎలా ఉంటుంది అంటే ఈక్వల్ టు పిఓ. ఐబిపిఎస్ పిఓ ఉంటుంది కదా, మనకు క్లర్క్ కన్నా ఎక్కువ ఉంటుంది పిఓ. సో మంచి స్కేల్, స్టార్టింగ్ శాలరీనే 70,000 to 80,000 డ్రా చేసుకోవచ్చు. బేసిక్గా దీని వర్క్ జాబ్ చార్ట్ ఏంటి అంటే దీనికి అగ్రికల్చర్ లోన్స్ ఇష్యూ చేయడం, అవి రికవర్ చేయడము, ఇలాంటిది అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి ఉంటుంది. సో ఇక్కడ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే నిమిషం నేను అందరినీ మ్యూట్ చేస్తాను. ఫీల్డ్ ఆఫీసర్ ఎగ్జామ్స్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే బేసిక్ గా ఏజీబీఎస్సీ చేసిన వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా మంచి పోస్ట్ వల్ల వాళ్ళే ఎక్కువ జాబ్స్ కొడుతున్నారు. వాళ్ళతో పాటుగా ఏజీబీఎస్సీ, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, డైరీ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ, ఇక తర్వాత మైక్రోబయాలజీ, ఇలాంటి కొన్ని ఎక్స్క్లూజివ్ కొన్ని స్ట్రీమ్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో అవి ఇయర్లీ ఒకప్పుడు ఒక 800-900 పడేవి ఒక 10 years బ్యాక్. రాను మీద మొత్తం ఆటోమేషన్ అయిపోయాక వాళ్ళ స్కోప్ కూడా తగ్గిపోయి కొన్ని పోస్టులు తగ్గాయి. అంటే అరౌండ్ ఒక 400 ఇండియన్ బ్యాంక్లో, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, యూనియన్ బ్యాంక్లో, కెనరా బ్యాంక్లో, రకరకాల బ్యాంకులో అన్నీ కలిసి ఒకనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ఎవరు ఎక్కువ రాస్తారు అంటే ఏజీబీఎస్సీ చేసిన వాళ్ళు రాస్తారు, వాళ్ళు జాబ్స్ కొడుతున్నారు. మనకు కూడా ఇక్కడ స్కోప్ ఉంది, ఎందుకంటే ఐ హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ క్రాక్డ్ మెయిన్స్ అండ్ ఐ వెంట్ టు ఇంటర్వ్యూ చాలా ఇయర్స్ బ్యాక్ 2019 ఆ టైంలో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చాను. కాబట్టి నేను చెప్తున్నాను ధైర్యంగా, ఇది కొంచెం మీరు ప్రిపేర్ అవ్వగలిగితే, ఆ బుక్స్ కూడా నేను చెప్తాను మీకు, అది ప్రిపేర్ అవ్వగలిగితే మీకు ఈజీ క్రాకబుల్ అది జాబ్ అనేది. ఎందుకంటే ప్రతి ఇయర్ పడుతుంది అరౌండ్ మీకు 400 to 500 నేషనల్ లెవెల్లో పడతాయి. అందులో ఏజీబీఎస్సీతో పాటు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, వెటర్నరీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, ఫిషరీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, ఫుడ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి మెయిన్స్లో. కాబట్టి ఎవరికి ఇది ఫేవర్గా ఉండదు. కొంచెం ఎడ్జ్ అనేది అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళకి 100% ఉంది, దాంట్లో డౌట్ ఏం లేదు. మనము కూడా ఆ బేసిక్ క్వశ్చన్స్ అన్ని చదువుకుంటే, బేసిక్ బుక్స్ చదివితే వీ కెన్ ఈజీలీ కంపీట్ విత్ దెమ్. మనం వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టవచ్చు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, అది ఆల్మోస్ట్ ఒక 2.5, 1.75 అంతలో మిస్ అయిపోయింది జాబ్ అది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఇది రెగ్యులర్గా పడేది. ఇంకా అప్పుడప్పుడు చాలా స్పొరాడియస్గా పడేది ఏంటంటే ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ నోటిఫికేషన్ కూడా చాలా రేర్గా పడుతుంది. 3-4 years అయిపోయింది నాకు తెలిసి, చాలా ఇయర్స్ అయింది పడి. దాంట్లో అసిస్టెంట్ గ్రేడ్ 3 అని కొన్ని పోస్టులు పడతాయి. సో అది కూడా బాగానే ఉంటుంది, మంచి జాబే. ఇక్కడ కూడా ఏజీబీఎస్సీ వాళ్ళే మనకు కాంపిటీషన్. బట్ మన టెక్నికల్గా మన సబ్జెక్టు కూడా రిలేటెడ్, బయోటెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్, ఫుడ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇలా అన్ని క్వశ్చన్స్ కూడా ఈక్వల్ ప్రియారిటీతో పేపర్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. సో ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా రేర్గా పడుతుంది కాబట్టి, అయినా మనము ఇవే సబ్జెక్టే, ఫుడ్ టెక్నాలజీలు మనం చదివే బేసిక్స్ చదువుకుంటూ నేను కొన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ బుక్స్ చెప్తాను, అవి చదివితే మీకు ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్క నిమిషం లైన్లో ఉండండి ప్లీజ్. ఎంఎస్ఎంఈ ఈ విన్నారా? ఇది చాలా మంది, అంటే లాస్ట్ ఇయర్ పడింది నోటిఫికేషను, చాలా పెద్ద పోస్ట్ అది. అసలు మనం నేషనల్ లెవెల్లో వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పాలసీ డెసిషన్లో మనం ఇన్వాల్వ్ కావచ్చు నేషనల్ లెవెల్లో. అంటే ఇది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. సార్ గుడ్ మార్నింగ్, సార్ గుడ్ ఈవినింగ్, శివ సార్, చెన్నై సార్, మా సీనియర్లు కూడా వచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్ సీనియర్స్ చెన్నై సార్ కూడా వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నేను నాకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు, అయినా కొన్ని చెప్తాను మీకు. చూద్దాం. ఇక్కడ ఐబిపిఎస్ గురించి మాట్లాడాము, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడాము. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఎంఎస్ఎంఈ చాలా మంచి పోస్ట్, గ్రూప్ బి క్యాడర్ పోస్ట్. అంటే
మీరు ఒక 4-5 ఇయర్స్లో ఐఆర్ఎస్ అంటే ఇప్పుడు ఐఆర్ఎస్ ఉన్నాయి, యూపీఎస్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లాంటి పోస్టులు ఉన్నాయి, అవి గ్రూప్ ఏ సర్వీసెస్ ఉన్నాయి. ఆ లెవెల్కి ఈజీగా 4-5 ఇయర్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. సో అటువంటి నోటిఫికేషన్ ఈ మధ్య చాలా రెగ్యులర్గా పడుతుంది. ఎందుకంటే ఎంఎస్ఎంఈ యొక్క ప్రామినెన్స్ పెరిగింది కాబట్టి ఇండియన్ ఎకానమీలో దాన్ని మనము స్ట్రెంథెన్ చేయడానికి ఈ పోస్టులు క్రియేట్ చేయబడుతున్నాయి. రీజనల్ ఆఫీసెస్ కొత్త క్రియేట్ చేయబడుతున్నాయి ఎంఎస్ఎంఈ. సో ఆ రీజనల్ ఆఫీసెస్లో ఖచ్చితంగా అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్ వల్ల అవసరం. డైరెక్టర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఆ పోస్టులు కూడా ఇంకెక్కువ పడే అవకాశం ఉంది. అందులో రిటర్న్ ఉంటుంది, రాయాలి, కాన్సెప్ట్ రాయాలి, మనం కాలేజీలో రాసినట్టే రాయాల్సి వస్తుంది. సో కొంచెం కాన్సెప్చువలైజ్గా తరువుగా ఉంటే అది క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. సిఎఫ్ఎస్టీ బాపట్ల వాళ్ళు కొంతమంది కొట్టారు ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్, జాయిన్ కూడా అయ్యారు వాళ్ళు. సో అదొక ఆపర్చునిటీ ఉంది మనకు. దాని తర్వాత సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. నాకున్న సమాచారం ఏంటంటే, నాకు తెలిసిన సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది దానికి కూడా. సో మీరు అంటే ఎర్లీ బర్డ్ స్ట్రైక్స్ ద ప్రే ఈజీలీ అన్నట్టు మీరు ఇప్పటి నుంచే రెడీ అయితే ఈజీగా కొట్టే అవకాశం ఉంది. ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు నాకు తెలిసి, కొంతమంది చేసి ఉండొచ్చు. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒక్కసారి రిక్రూట్మెంట్ జరిగింది, పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళు. దే ఆర్ వెరీ నియర్ ఫర్ ద ప్రమోషన్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అయిపోతారు వాళ్ళందరూ కూడా. అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్కి ప్రమోట్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళ శాలరీస్ కూడా దాదాపు ఇప్పుడే 1,50,000 దాకా వస్తున్నాయి వాళ్ళకు, అరౌండ్ 1,30,000 అలా వస్తుంది. 8th PRC కనుక ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ నియర్లీ 2 lakhs దాకా వెళ్ళిపోతుంది వాళ్ళ శాలరీ. వాళ్ళ బేసిక్ పేసే 80,000 ఉన్నాయి. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే టు గివ్ సమ్ మోటివేషన్, అందుకే శాలరీ గురించి చెప్పాను నేను. సో సర్వీస్ గురించి చెప్పాలంటే చాలా స్కోప్ ఉంటుంది మనం సర్వీస్ చేయడానికి. ఇది సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రిక్రూట్మెంట్లో మనకు ఒక అవకాశం ఉంది. దీంతో పాటుగా అపెడా, సో అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అందులో కూడా ఫుడ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయి కదా. సో ఆ ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు కూడా దాన్ని మనం ఫెసిలిటేట్ చేయడానికి ఫుడ్ టెక్నాలజీ రిలేటెడ్ వాళ్ళు కూడా కొంతమంది అవసరం పడుతున్నారు. సో అందుకని చెప్పి అపెడా నోటిఫికేషన్స్లో కూడా మనకు ఎలిజిబిలిటీ ఇచ్చారు మన క్వాలిఫికేషన్కి. సో అక్కడ కూడా మనము ఇంపాక్ట్ చూపించవచ్చు. ఇంకా దీంతో పాటుగా నాబార్డ్ ఉంది. నాబార్డ్ అందరికీ తెలుసు, నేషనల్ అగ్రికల్చర్ రూరల్ బ్యాంక్. సో ఈ నాబార్డులో కూడా టెక్నికల్ పోస్ట్, జనరలైజ్డ్ పోస్ట్ కాకుండా టెక్నికల్ పోస్ట్లో వీఆర్ ఎలిజిబుల్. మన సబ్జెక్టే అడుగుతాడు, వీఆర్ ఎలిజిబుల్. మన వాళ్ళు చాలామంది దాదాపుగా ఫైనల్ ఫేజ్ వరకు వెళ్ళారు నాబార్డ్లో కూడా సీనియర్స్. ఇంకా రీజనల్ రూరల్ బ్యాంక్స్లో కూడా అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్గా మన కాలేజ్ వాళ్ళే ఉన్నారు ఆల్రెడీ. సో మీరు ఇంటరాక్ట్ అవుతే సీనియర్స్తో మీకు చాలా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు మన వాళ్ళందరూ అన్నీ తెలుస్తాయి విషయాలు. ఇప్పుడు మనము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నోటిఫికేషన్కి వద్దాం. ఫైనల్గా మనకు కావాల్సిన నోటిఫికేషన్ మెయిన్గా దీని గురించే. ఇంతవరకు నేను ఏం చెప్పానంటే ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి గవర్నమెంట్లో. తెలంగాణలో అయినా ఇదే ఉంది, ఆంధ్రాలో అయినా ఇదే పరిస్థితి. ఇంతసేపు మనం సెంట్రల్ లెవెల్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడాం. ఇప్పుడు స్టేట్లోకి వస్తే తెలంగాణలో కూడా చాలా స్కేర్ సిటీ ఉంది, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్కేర్ సిటీ. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా స్కేర్ సిటీ ఉంది. మన కాలేజీ వాళ్ళే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఒక 4 members ఉన్నారు, తెలంగాణలో ఒక 2 ఉన్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. సో మనకు ఉన్న అవకాశం ఏంటంటే డిపార్ట్మెంట్లో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఉంది, బయట వాళ్ళకు లేని ప్రివిలేజ్ మీకు ఉంది. తెలంగాణలో అయినా సరే, ఏపీలో అయినా సరే నోటిఫికేషన్ రాబోతుందనో ఇంకో విషయాలు మీకు ఈజీగా తెలుస్తున్నాయి, ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి మనకున్న ప్రివిలేజ్ అది. సో ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చూస్తే కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చారు. MBBS వాళ్ళు ఉన్నారు, వెటర్నరీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, బయోటెక్నాలజీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, మైక్రోబయాలజీ, MSc మైక్రోబయాలజీ, MSc కెమిస్ట్రీ, వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చాడు. డైరీ టెక్నాలజీ వాళ్ళకు. సరే వాళ్ళంతా కూడా బీటెక్లో ఏం పెద్ద చదివింది లేదు, మనం అంతా బ్యాక్ బెంచర్సే కాబట్టి. సో మనం చదవకపోయినా అడ్వాంటేజ్ నాకు ఎక్కడ ఉంది అంటే పేపర్ 1 అనేది నాకు UPSC నేను ప్రిపరేషన్లో ఉన్నా, UPSC ఫ్యాకల్టీగా వర్క్ చేశాను కాబట్టి నాకు అక్కడ ఎడ్జ్ అయింది, నేను ఫస్ట్ పేపర్ లాగేశాను. అలాగే మిగతా స్ట్రీమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ పేపర్లో స్కోరింగ్ చేసుకున్నారు ఎక్కువ. సెకండ్ పేపర్ ఫుడ్ టెక్నాలజీ మనం బాగా స్కోర్ చేసిన ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు ఫస్ట్ పేపర్లో అసలు ఏమీ ఐడియా లేక 30 to 40 marks వచ్చాయి 150కి. సో అందువల్ల మన వాళ్ళ, కానీ ఇప్పుడు మాత్రం ఆ మిస్టేక్ చేయకూడదు. ఎలా ఉండాలి అంటే
ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగితే అసలు మన కాలేజ్ వాళ్ళే దాదాపు 90% ఆక్యుపై చేయగలగాలి. అప్పుడే కదా కాలేజ్‌కి రెస్పెక్ట్ గానీ, కాలేజ్ డిమాండ్, కోర్స్ డిమాండ్ గానీ, మనం మనం ఒక మ్యాసివ్ చేంజ్ అనేది క్రియేట్ చేయగలం ఫుడ్ సెక్టార్‌లో. మనమందరం ఇన్వాల్వ్ అయ్యి, మనమందరం రిక్రూట్ అయితే గనుక. కాబట్టి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ మనకు చెప్తాను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అసలు నోటిఫికేషన్ ఏంటి? నేను ఆల్రెడీ గ్రూప్‌లో షేర్ చేశాను. ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్ ఏంటి? అందులో ఎన్ని పేపర్స్ ఉన్నాయి? ఎన్ని మార్క్స్‌కి? ఇవన్నీ మాట్లాడదాము. ఇక్కడ 2 పేపర్స్ ఉన్నాయి మనకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నోటిఫికేషన్‌లో. మనకు ఎగ్జామ్‌లో 2 పేపర్స్ ఉన్నాయి. ఒకటి ఏబీపీఎస్‌సి చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్న పాలసీ ఏంటంటే, మోర్ దాన్ 25,000 అప్లికేషన్స్ వస్తే ఏదో ఒక ఎగ్జామ్ రిక్రూట్మెంట్‌కి, దే గో విత్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఒకవేళ 25,000 కన్నా అప్లికేషన్స్ తక్కువ వస్తే దే గో విత్ ఓన్లీ సింగిల్ ఎగ్జామ్. సో లాస్ట్ టైం జరిగింది అదే, అంతకుముందు జరిగింది అదే. ఎప్పుడు కూడా 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి ఇప్పుడు సేఫ్టీ ఆఫీసర్. ఎందుకంటే ప్రతిసారి 14,000 15,000 నోటిఫికేషన్ అప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి దే డోంట్ నీడ్ అనదర్ అంటే ఎక్స్ట్రా ప్రిలిమ్స్ టు బి కండక్టెడ్ సో ఫార్. సో దే